ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు సముద్రసే సమృద్ధి కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రాన్ని కరువురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలకు జరిమానా విధించి క్రమబద్దీకరించాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉల్లి రైతులకు హెక్టార్కు 50,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు సముద్రసే సమృద్ధి కార్యక్రమంలో పాల్గొనున్నారు. భావనగర్లో 34,200 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. లోతాల్లో నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ను సందర్శిస్తారని తెలిపింది. రాష్ట్రాన్ని కరువురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాసనసభలో నిన్న జలవనరుల శాఖపై జరిగిన లఘు చర్చకు ఆయన సమాధానమిస్తూ డిసెంబర్ 25 నాటికి పోలవరం డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తామని వెల్లడించారు. శ్రీశైలం నుంచి కుప్పానికి కృష్ణా జలాలను తరలించినట్టు చెప్పారు. సోమశిల ప్రాజెక్టు మరమ్మతులు వచ్చే సీజన్ కల్లా పూర్తి చేస్తామన్నారు. పోలవరం నుంచి బనకచెర్లకు గోదావరి జలాలను తరలిస్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ 200 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి పోలవరం నుంచి బనకచెర్లకు తీసుకుపోతే బ్రహ్మాండంగా రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. వర్షాలు పడినప్పుడు నీళ్లు వస్తాయి. కరువు రోజుల్లో కూడా ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా చేయాలనే ఉద్దేశంతో నేను ఆ ప్రపోజల్స్ పెట్టాను. కేంద్రం కూడా ఆ రోజు ఒప్పుకున్నారు. ఈ దేశం గంగా, కావేరి 2 నదులు అనుసంధానం చేసి అన్ని రాష్ట్రాల్లో నదులు అనుసంధానం చేసిన రోజున ప్రపంచానికే మనం ఆహారోత్పత్తులు ఉత్పత్తి చేసి సరఫరా చేసే పరిస్థితి వస్తుంది. అంతకుముందు శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రులు సమాధానాలు ఇచ్చారు. ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పల్నాడు జిల్లా మాచర్లలో పర్యటించనున్నారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఉదయం మాచర్లకు చేరుకోనున్న ముఖ్యమంత్రి స్థానికంగా ఉన్న చెరువు పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛతా కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ప్రతినిధులు, పారిశుధ్య కార్మికులతో ఆయన మాట్లాడనున్నారు. అదేవిధంగా స్వచ్ఛ రథాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ప్రజావేదిక నుంచి ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న నిర్వహించిన ఓ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ హైదరాబాదులో 1 కోటి మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారని వెల్లడించారు. ప్రస్తుతం 70 కిలోమీటర్లు ఉన్న మెట్రో పరిధిని 150 కిలోమీటర్లకు విస్తరిస్తున్నట్టు చెప్పారు. మెట్రోలో ప్రస్తుతం రోజుకు 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, వచ్చే 5 ఏళ్లలో ఈ సంఖ్యను 15 లక్షలకు పెంచాలన్నదే లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే మూసీ నదీ తీరాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. దీనికోసం మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు. పర్యావరణ హిత విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిన్న జరిగింది. శాసనసభలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో నిర్వహించిన ఈ సమావేశంలో పట్టణ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలకు జరిమానా విధించి క్రమబద్దీకరించాలని నిర్ణయించారు. నాలా ఫీజు రద్దుకు సంబంధించి పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన వివిధ చట్టాలను సవరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే కృష్ణా జిల్లాలోని తాడిగడప మున్సిపాలిటీగా పేరు మార్చే డ్రాఫ్ట్ బిల్లుకు సహా మొత్తం 13 బిల్లులకు ఈ సమావేశంలో ఆమోదం లభించింది. ఆటో మిత్ర పథకంలో భాగంగా ఆటో కలిగి నడుపుకునే వారికి 15,000 రూపాయలు ఇచ్చే ప్రతిపాదనకు కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉల్లి రైతులకు హెక్టార్కు 50,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఉల్లి రైతులకు మేలు చేసే ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై సుమారు 100 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందన్నారు. ఉల్లి రైతులందరికీ ఆర్థిక సాయం అందిస్తామని పేర్కొంటూ
కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. వారికి మనం ప్రత్యేకంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఎవరైతే ఉల్లి పండించినటువంటి ప్రతి రైతుకి హెక్టార్కి 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది. దీనికి 100 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశాం. ఎంతమంది ఉన్నా చివరి రైతు వరకు దీన్ని అందించే కార్యక్రమం చేస్తాం. ప్రజాసేవ, సుపరిపాలనకు ప్రాధాన్యమిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తోంది. సేవా పరువు పేరుతో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది. పునరుత్పాదక ఇంధన శక్తి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గత దశాబ్ద కాలంలో భారతదేశ ఇంధన ప్రయాణం ఒక అద్భుతమైన పరివర్తనను చూస్తోంది. వినూత్న కార్యక్రమాలతో భారత్ వేగవంతమైన సామర్థ్య వృద్ధిని నమోదు చేస్తూ సౌర, పవన శక్తిలో ప్రపంచంలోనే ముందంజలో కొనసాగుతోంది. స్వచ్ఛమైన స్వావలంబన శక్తితో నడిచే హరిత భవిష్యత్తు దిశగా పయనిస్తోంది. క్లీన్ ఎనర్జీ కార్బన్ ఉద్గారాలను తగ్గించడమే కాకుండా హరిత శక్తిపై ఆధారపడే ఉద్యోగాలను కూడా సృష్టించడంతో పాటు ఇంధన ప్రాప్యతను కూడా పెంచుతోంది. గత నెలలో గుజరాత్ లోని హన్సల్పూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్లీన్ ఎనర్జీ, క్లీన్ మొబిలిటీ చొరవలను ప్రారంభిస్తూ ఇవి భారత్ ప్రపంచ కేంద్రంగా మారడంలో దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పారు. ये हमारा फ्यूचर है. ऐसे ही प्रयासों से भारत तेजी के साथ क्लीन एनर्जी और क्लीन मोबिलिटी का एक रिलायबल सेंटर बनेगा. 2014 మార్చి నుండి 2025 జూన్ మధ్య భారతదేశపు పునరుత్పాదక ఇంధన సామర్థ్యం దాదాపు 3 రెట్లు పెరిగి 226.8 గిగావాట్లకు చేరుకుంది. పునరుత్పాదక ఇంధన శక్తి, అణుశక్తి, శిలాజేతర ఇంధన వనరులు కలిపి ప్రస్తుతం భారతదేశ మొత్తం విద్యుత్ సామర్థ్యంలో దాదాపు 49% వాటాను అందిస్తున్నాయి. సౌర విద్యుత్ ఉత్పత్తి గంటకు 108,000 గిగావాట్స్ కు పెరిగింది. దీంతో భారతదేశం జపాన్ను అధిగమించి ప్రపంచంలో 3వ అతి పెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారునిగా నిలిచింది. సౌరశక్తి సామర్థ్యాన్ని పెంచాలనే లక్ష్యంతో పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు సౌర పంపులు, పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంతో 1 కోటి గృహాలకు పైకప్పుపై సౌర ఫలకాల ఏర్పాటు వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్స్ తో సౌరశక్తి, పవన శక్తికి ప్రాధాన్యమిస్తూ హరిత శక్తి భవిష్యత్ వైపు భారత్ పయనిస్తోంది. సాయుధ పోరాటానికి తాత్కాలిక విరామం ప్రకటిస్తూ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు అభయ్ ఒక శ్రవణ సందేశం విడుదల చేశారు. ఆయుధాలను విడిచి ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. बदले हुए विश्व एवं देश के परिस्थितियों के अलावा लगातार देश के प्रधानमंत्री, गृहमंत्री से लेकर वरिष्ठ पुलिस अधिकारियों तक हम हथियार छोड़कर मुख्य धारा में शामिल होने के लिए किए जा रहे अनुरोधों के मद्देनजर हम हथियार छोड़ने के लिए निर्णय लिए हैं. మరోవైపు తాత్కాలిక సాయుధ పోరాట విరమణ పార్టీ నిర్ణయం కాదని మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేర్కొన్నారు. వస్తుసేవల పన్ను జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా కొన్ని వస్తువులపై జీఎస్టీ స్లాబులను సరళతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్లో వివిధ వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజా నిర్ణయంతో పేద, మధ్యతరగతి ప్రజలతో పాటు చిన్న, మధ్యతరగతి వ్యాపారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వ్యాపారి సింహాద్రి లక్ష్మణ గుప్తా ఆకాశవాణికి తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు సముద్రసే సమృద్ధి కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రాన్ని కరువురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలకు జరిమానా విధించి క్రమబద్దీకరించాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉల్లి రైతులకు హెక్టార్కు 50,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.